వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో నక్షత్రములు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ నక్షత్రములకు తత్సంబంధిత నామనక్షత్రములేమో చూద్దాము. విశాఖ 4వ పాదముకు తో, అనురాధ 4 పాదములకు నా, నీ, ను, నే, జ్యేష్ఠ 4 పాదములకు నో, యా, ఈ, యు. మీ జన్మ నక్షత్రము తెలియనప్పుడు పైన తెలుపునటువంటి అక్షరములతో గాని మీ నామము మొదలైతే ఆ తత్సంబంధిత నక్షత్రము మరియు పాదము మీ జన్మ నక్షత్ర పాదముగా మీరు భావించవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానము 2. వృశ్చిక రాశి వారికి గురువు మిథునములోకి 14 మే 2025లో సంచరించబోతున్నాడు. రాహువు కుంభములోకి 18 మే 2025లో సంచరించబోతున్నాడు. కేతువు సింహములోకి 18 మే 2025లో సంచరించబోతున్నాడు. శని వీరికి మీనములో 29 మార్చి 2025లో సంచరించబోతున్నాడు. ఇక వృశ్చిక రాశి వారికి సాధారణ గోచార ఫలితములు ఎలాగున్నాయో చూద్దాం. మీరు మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే మీరు ఊహించినటువంటి ఖర్చులు మీకు ఎదురవ్వచ్చు. మీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి సరైన జాగ్రత్త వహించండి. ఎవరైనా సంతానం గురించి ఎదురు చూస్తే ఈ ఏడాది మీకంత యోగదాయక్యంగా కలగట్టలేదు. మీ యొక్క తల్లిగారి ఆరోగ్యము మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క వెహికల్స్ ద్వారా మీకు కొంత పీస్ ఆఫ్ మైండ్ కూడా లేకుండా ఉంటుంది. అలాగే మీ యొక్క ఉద్యోగంలో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. అలాగే వృశ్చిక రాశిలో కొంతమందికి ఉద్యోగం కూడా చేయిజారే పరిస్థితి కనబడుతోంది. అలాగే వ్యాపారంలో పార్ట్నర్షిప్తో ఎవరైనా ఉంటే అది కొంత ఇబ్బందికరంగా ఈ ఏడాది వీరికి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా ఎలాగుంటుందో చూద్దాం. వీరి యొక్క పై అధికారులనగా మేనేజ్మెంట్ నుంచి కొంత ఇబ్బంది అయితే ఎదురవుతుంది. అలాగే వీరికి ఉద్యోగంలో రిస్క్ కూడా ఉంటుంది. అంటే ఉద్యోగం పోవడం కానీ జాబ్ లాస్ కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో కొందరు పబ్లిక్ రిలేషన్ వర్క్స్లో ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ మొదట్లో అది నెమ్మదిగా నడిచినా తర్వాత అది మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అలాగే వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఫలితాలు ఎలాగున్నాయో కూడా చూద్దాం. వీరికి ఆదాయము వ్యయము సరిసమానముగా ఉంటాయి. వీరు ఏదైతే సంపాదిస్తారో అదంతా ఖర్చు అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని మీరు ఎక్కువ స్ట్రెస్ అది తీసుకోకండి, ఎందుకంటే ఇది కామన్ మీకు. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా ఫలితాలు ఎలాగుంటాయో చూద్దాం. ఈ రాశి వారు వైరల్ ఫీవర్స్కి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీరికి కీటకాల నుంచి ప్రమాదం కూడా ఉంది. ఫ్లూ తత్ సంబంధిత సమస్యలు మీకు కొంత చిరాకు కలిగించవచ్చు. అలాగే ఆస్మా పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఏడాది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి కలత్ర విషయంలో ఫలితాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. వీరికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల కొంత ఉపయోగదాయకంగా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు వర్క్ లోడ్ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో చూద్దాం. వీరు దక్షిణామూర్తి స్తోత్రమును ప్రతిరోజు పఠించాలి. అలాగే శివాలయంలో శివాభిషేకములు ప్రతి గురువారము చేసుకోవాలి. అలాగే వీలైనప్పుడల్లా పౌర్ణమి నాడు పేద విద్యార్థులకు పుస్తకాలను కానీ స్వీట్స్ డొనేట్ చేయండి. అలాగే ప్రతి గురువారం నాడు కూడా ఎక్కువ భగవద్ధ్యానంలో ఉండి పవిత్రంగా ఉండడానికి చూడండి. అలాగే పౌర్ణమి రోజుల్లో మీరు ఏదైనా నదీ స్నానం చేయండి. మీకు నది ఎక్కడా దగ్గర లేకపోతే ఏదైనా ఒక పౌర్ణమి నాడు ఒక పుణ్యక్షేత్రంకు వెళ్ళి అక్కడ కోనేరులో స్నానమాచరించండి. అలాగే వీలైనంతగా మీరు గోసేవ కూడా చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని అలాగే ప్రాణాయామము, యోగా వంటివి అభ్యసించండి. దీనివల్ల మీకు చాలా సత్ఫలితాలు అయితే కలుగుతాయి. మా ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. మా ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. మా ఈ వీడియో